అది నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుందరు. వెరీ క్లియర్. చాలా స్పష్టంగా చెప్తున్నాడు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యంలో, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపత్యగు మిఖాయేలు వచ్చును. హూ ఇస్ మిఖాయల్? జీసస్ క్రైస్ట్. సో జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ అలాంగ్ విత్ హిస్ పీపుల్. దట్స్ ది ఐడియా, స్టాండింగ్. సో మిఖాయేలు అధిపతి వచ్చును, నీ జనులు రాజ్యంగా కూడినది మొదలుకొని ఈ కాలం వరకు కడిగినంత గొప్ప ఆపద కలుగును. టైమ్ ఆఫ్ ట్రబుల్. చాలా మందికి ఈ శ్రమకాలం అంటే చాలా భయపడతారు. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టే శ్రమకాలం కాదండి ఇది. ఈ శ్రమకాలం కాదు. ఈ ఈ శ్రమకాలం అంటే చాలా భయంకరమైన శ్రమకాలం. లోకం మీదకి దేవుడు తీసుకురాబోయేటువంటి మహా గొప్ప శిక్ష. ఈ శ్రమకాలము వచ్చినప్పుడు దీనిలో ఒక మాట చెప్పాడు, అయితే నీ జనుల గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, జనుల గ్రంథం అంటే దేవుని ప్రజల గ్రంథానికి ఏం పేరు పెట్టాలి మనం? పలానా వాళ్ళు దేవుని ప్రజలను చెప్పడానికి ఒక గ్రంథం ఉందంటాడు. ఆ గ్రంథంలో ఆయన ప్రజల పేర్లు రాస్తారన్నాడు. మరి ఆ గ్రంథం ఏమిటి? జీవ గ్రంథం. అంటే జీవ గ్రంథమందు ఎవరి పేరైతే రాయబడిందో వాళ్ళు ఈ టైమ్ ఆఫ్ ట్రబుల్ అంటే ఈ గొప్ప శ్రమ వచ్చినప్పుడు తప్పించుకుంటారు అని చెప్పాడు. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ ఆల్ ద పీపుల్ దోస్ హూస్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ విల్ బి సేవ్డ్. మెనీ పీపుల్ ఆర్ అఫ్రైడ్ అబౌట్ దిస్ టైమ్ ఆఫ్ ట్రబుల్. టైమ్ ఆఫ్ ట్రబుల్ గురించి చాలా మంది భయపడతారు. ప్రొఫెసర్లు కూడా చెప్తారు, భయపడతారు, చెప్తారు అది అని. కానీ ఈ వాక్యము నాకు భయం తీసేస్తుంది. ఏంటంటే, నీ జనుల గ్రంథమందు ఎవరైతే రాయబడ్డారో వాళ్ళు మాత్రం తప్పింపబడతారని చెప్పాడు. అంటే మన పేర్లు జీవ గ్రంథమందు రాయబడటం వల్ల మహా గొప్ప విపత్తు ఈ లోకానికి సంభవించినప్పుడు మనము తప్పించుకుంటాం. మనము తప్పించుకుంటాము అని చెప్పాడు. అక్కడ లేవు చైర్స్, పెండాల్లో ఉన్నాయి, తెచ్చుకోలేవు. అక్కడ పెండాల్లో ఉన్నాయి, తెచ్చుకో. సో నీ జనుల గ్రంథము అంటే దేవుని ప్రజల పేర్లన్నీ ఒక గ్రంథంలో రాయబడతాయి. ఎవరి పేర్లు అయితే ఆ గ్రంథంలో రాయబడ్డాయో వాళ్ళు ఈ గొప్ప శ్రమలు వచ్చినప్పుడు తప్పించుకుంటారు అని చెప్తున్నారు. మనము శ్రమకాలము అనేది ఒకటి పెడతాము. ఆ శ్రమకాలం అనేది బైబిల్ ఆరిజిన్ లేదు దానికి. అర్థమైందా? శ్రమకాలం అనేది ఒకటి పెడతాం 40 రోజులు, దానికి బైబిల్ ఆరిజిన్ లేదు. సో ఆ శ్రమకాలం గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. వాస్తవంగా అది శ్రమకాలమే కాదు. కానీ యాక్చువల్ శ్రమకాలం అనేది ఎప్పుడు వస్తుందో చెప్పాడు ఇక్కడ. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు, రెండోసారి రాకముందు ఈ ఈ భయంకరమైన పరిస్థితి జరుగుతుంది అని చెప్పాడు. ఓకే, అప్పుడు ఎవరు కాపాడబడతారని చెప్పాడు? దేవుని జీవ గ్రంథమందు ఎవరైతే రాయబడ్డారో, ఎవరి పేర్లు అయితే పడ్డాయో వాళ్ళు ఈ కష్టాల్లో నుంచి తప్పించుకుంటారని చెప్పాడు. మరి దీని గురించి సీరియస్గా ఆలోచిస్తారా? పర్వాలేదులే, మనకి దేవుడు పర్లేదు, మనం తప్పించుకుందామని ఎలా పడితే అలా ఉంటే పర్లేదు అనుకుంటారు. మీరు ఆలోచించుకోండి సీరియస్గా. ఒక ఒక పాస్టర్గా నేను వాక్యం చెప్తున్నాను. నేను చెప్పే వాక్యాన్ని మీరు సీరియస్గా తీసుకోండి, ఈజీగా తీసుకోవద్దు. ఆ తర్వాత మరి శిక్ష తప్పదు. ఇది ఈరోజు అందుకే నేను చెప్పాను, నేను బోధించిపోయే పాఠం చాలా కఠినంగా ఉంటుంది ఈరోజు అని. ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ మెసేజ్ ఐఎమ్ గివింగ్ దిస్ ఈవినింగ్. వెరీ వార్నింగ్ మెసేజ్, హెచ్చరిక. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు దేవుడికి భయపడవలసిందే. ఈ తీవ్రమైన లోకం మీదకి వచ్చేటువంటి భయంకరమైన శ్రమ విపత్తు వచ్చినప్పుడు ఎవరి పేర్లైతే దేవుని గ్రంథమందు రాయబడతాయో వాళ్ళు తప్పింపబడతారు. తక్కిన వాళ్ళందరూ హింసకు గురవుతారు. ఒకవేళ మీరు రెడీ అయితే నాకేం అభ్యంతరం లేదు. నన్ను దేవుడు అడగడు, నువ్వు చెప్పలేదా ఈ మెసేజ్, ఎందుకు చెప్పలేదు, నువ్వు భయపడ్డావా అని నన్ను అడగడు దేవుడు. పదే పదే చెప్తున్నాను నేను ఈ విషయం కదా. సో యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఇట్. ఓకే, దేవుని జీవ గ్రంథమందు రాయబడిన వారు ఎవరో వారు తప్పించుకుంటారు అని చెప్పాడు. ఎవరు తప్పిస్తారండి వాళ్ళని? అది సంగతి. ఇక్కడ మిఖాయేలు నిలబడతాడు అన్నాడు. ఎవరి పక్షాన్ని నిలబడతాడు? దేవుని పక్షాన్ని దేవుని ప్రజల పక్షాన్ని నిలబడతాడు. అందరి పక్షాన్ని దేవుడు నిలబడతాడు అనుకోకండి. యూనివర్సల్ సాల్వేషన్ అని ఒక డాక్ట్రిన్ ఉన్నది, బ్యాప్టిస్ట్ చర్చ్ డాక్ట్రిన్. ఈ భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు అందరూ రక్షింపబడతారు. విన్నారా మీరు? యేసు ప్రభు నమ్మిన వాళ్ళు అందరూ రక్షింపబడతారు. యూనివర్సల్ డాక్ట్రిన్ చాలా ఫూలిష్ డాక్ట్రిన్ అది.
ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించిన వాళ్ళు అందరూ రక్షింపబడితే, అలాగూ అందరూ రక్షింపబడాలనేది దేవుని ఉద్దేశం. కానీ దేవుని నిర్లక్ష్యం చేసి ఆయనకు వ్యతిరేకంగా బతికిన వాళ్ళు రక్షింపబడతారని అనుకోవడానికి అవకాశం లేదు. ఒక అసైన్మెంట్. ఆ అసైన్మెంట్ ఏంటంటే, అది యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. ఇది మీరు నోట్ చేసుకోండి, చదువుకోండి తర్వాత. దీనిలో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళ గురించి రాశాడు. దీనిలో నీతిమంతులుగా ఉన్నాము, మేము తప్పించుకుంటామని అనుకుంటే వాళ్ళ గురించి దానిలో స్పష్టంగా చెప్పాడు. కానీ అనీతిమంతులుగా ఉన్న వాళ్ళు మారు మనసు పొందితే వాళ్ళు రక్షింపబడతారని చెప్పాడు. నీ జనుల గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుంటారు. ఎవరు తప్పిస్తారో? యేసు ప్రభు మీ పక్షాన్ని నిలబడతారు దేవుడు. మీరు గాడ్ విల్ స్టాండ్ విత్ యూ. యెహెజ్కేలు 18. మీరు అది నోట్ చేసుకోండి. యెహెజ్కేలు ఆ యూనివర్సల్ సాల్వేషన్ అనే డాక్టరీన్ తప్పని ఈ అధ్యాయం ప్రూవ్ చేస్తుంది. ఎవరైతే దేవునికి భయపడి ఆ పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధికి వస్తారో వాళ్ళ పాపాలు క్షమింపబడతాయి. ఎవరు ఒప్పుకోరో వాళ్ళ పాపాలు క్షమింపబడవు. అయితే ఇప్పుడు ఈ ఈ గ్రంథము గ్రంథము ఏమన్నాడు? జీవ గ్రంథం అందు ఎవరైతే రాయబడతారో వాళ్ళు తప్పింపబడతారని చెప్పాడు. జీవ గ్రంథం ఎవరైతే రాయలో ఎవరి పేర్లు అయితే రాయబడలేదో వాళ్ళు శిక్ష పొందుతారు అని చెప్పాడు. సరే, ఎందుకని జీవ గ్రంథంలో రాయబడిన వాళ్ళు తప్పించుకుంటారు? చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వాక్యం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వాక్యం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు మృగమునకు నమస్కారం చేయుదురు. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. సో అందుకే మనం డానియల్ రెవల్యూషన్ కలిపి చదవాలి. డానియల్ రెవల్యూషన్ కలిపి చదివితేనే. ఇప్పుడు మనం డానియల్ చదువుతున్నాము, దానిలో ఫస్ట్ టెక్స్ట్ చదివాము, 13వ అధ్యాయం 8వ వాక్యం చదువుతున్నాము. ఎవరి పేరైతే ఇక్కడ చెప్తున్నాడు, జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడిందో వాళ్ళు మృగానికి నమస్కారం చేయడు అని చెప్పాడు. చేయరు అంటే మృగానికి నమస్కారం చేయటం అంటే ఏంటి? ఆరాధన. ఓకే, మృగానికి నమస్కారం చేయటం అంటే మృగము తీసుకొని వచ్చిన బైబిల్ ఆధారం లేని సిద్ధాంతాలని అనుసరించడం. అది ఒకటే కాదు, 12 ఉన్నాయి. వింటున్నారా? రిపీట్. బైబిల్ ఆధారం లేని డాక్టరింగ్స్ మృగం తీసుకొచ్చింది. ఈ 12 సిద్ధాంతాల్లో ఏ సిద్ధాంతాన్ని వాళ్ళు అనుసరించినా దే విల్ రిసీవ్ ది మార్క్ ఆఫ్ ద బీస్ట్. అది ఇక్కడ చెప్తున్నాడు. ఎవరి పేరైతే ఎవరైతే మృగము ముద్ర వేయించుకోలేదో వాళ్ళు మాత్రమే జీవగ్రంథంలో రాయబడతారు. ఎవరైతే వాళ్ళ పేర్లు మృగం ముద్ర పొందారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉండవు. సింపుల్. అప్పుడు జీవగ్రంథంలో లేకపోవటం చేత వాళ్ళకి వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటని చెప్పాడు? వాళ్ళు ఆ ఆపద కాలం వచ్చినప్పుడు తప్పించుకోలేరని చెప్పాడు. మనం ప్రవచనం చరిత్ర రెండూ కలిపి చదువుకుంటున్నాం. దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం, ఒకటి ప్రవచనము, ఒకటి ఇంకొకటి హిస్టరీ. ఈ రెండూ కలిపి చదువుకుంటే మనకి ఈ వాక్యం అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ దీని గురించి ఇంకా 1-2 వాక్యాలు చదివితే మనం ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 15వ వాక్యం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వాక్యం. ఎవరు దీన్ని చదవటానికి అసైన్ చేయబడ్డారు? చదవండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చూడండి, అంటే జీవగ్రంథమందు ఎవరైతే రాయబడలేదో ఆపదలు వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా శ్రమ పడతారని చెప్పాడు. రెండోది, ఎవరి పేరైతే జీవగ్రంథమందు రాయబడలేదో వాళ్ళు అగ్నిగుండంలో వేయబడతారని చెప్పాడు. అయితే ఎవరైతే మృగానికి ఆరాధన చేస్తారో, ఎవరైతే మృగం తీసుకుని వచ్చిన ఈ సిద్ధాంతాలను అనుసరిస్తారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడవు. జీవగ్రంథంలో రాయబడిన వాళ్ళు మాత్రమే ఈ మహా గొప్ప శ్రమ వచ్చినప్పుడు భయపడాలి. ద పీపుల్ దోస్ హూస్ నేమ్స్ ఆర్ నాట్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ హ్యావ్ టు బి అఫ్రైడ్ అబౌట్ ది ఫైనల్ సఫరింగ్. చిల్డ్రన్ ఆఫ్ గాడ్ హ్యాస్ నో ప్రాబ్లం. ఇది ఈ డాక్టరీన్ నేను ఎక్కువగా దీనిని ఇష్టపడతాను. ఎందుకంటే దీనిలో దేవుని ప్రజలకు ఒక అభయం ఉంది, కాపాడతానని చెప్పాడు. దేవుని ప్రజలకు ఒక అభయం ఉందని. కానీ మరి నువ్వు దేవుని ప్రజ అవునో కాదు, నువ్వు దేవుని బిడ్డ అవునో కాదు అనేది ఎలా తెలుస్తుంది? మీ పేరు జీవగ్రంథంలో రాయబడితే మీరు దేవుని ప్రజగా లెక్కింపబడతారు. లేకపోతే మీ పేరు జీవగ్రంథంలో లేకపోతే
ఏ పాస్టర్ గారు లేకపోతే ఏ కానుక మిమ్మల్ని సేవ్ చేయలేదు. వింటున్నారా? సో కాబట్టి ఈ ఈ ఈ మాటలో మికాయేలు నిలబడతాడు ఎవరి పక్షాన? దేవుని ప్రజల పక్షాన. నంబర్ 1. అయితే ఎవరైతే దేవుని ప్రజలని పేరు పెట్టుకుని వాళ్ళు ఆయన పద్ధతుల ప్రకారం అనుసరించలేదో వాళ్ళ కోసం కాదు, కానీ దేవుని ప్రజలని వాళ్ళు హృదయపూర్వకంగా ప్రభువుని నమ్ముకుని వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు లిఖింపబడేటట్లుగా జీవిస్తే ఆ పేర్లు జీవగ్రంథంలో ఉండటం చెప్ప ఆపద కాలమందు దేవుడు వాళ్ళని కాపాడుతాడు. నేను ఇంకొక విషయం చెప్తా. అలాంటి మహా గొప్ప శ్రమ లోకానికి వచ్చినప్పుడు ఆహారం ఉండదు. తెలుసా? లోకంలో భోజనం మనకు అవైలబుల్గా ఉండదు. కానీ ఆ టైంలో దేవుడు మనకు ప్రొవైడ్ చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ టైంలో ఎక్కడ నీళ్లు లేవు, ఆహారం లేదు, కానీ దేవుని ప్రజలకు మాత్రం దేవుడు ఆహారాన్ని ఇస్తానని చెప్పాడు. ఎంత ఎంత వండర్ఫుల్ అండి. కాబట్టి జీవగ్రంథం అందు ఎవరి పేరైతే రాయబడలేదో వాళ్ళు మాత్రం తప్పించుకోలేరు అని చెప్పాడు. ఇంకొక టెక్స్ట్ చూద్దామండి. జీవగ్రంథం అందు రాయబడిపోతే ప్రకటన గ్రంథము 20:15 చదివేమా? ఓకే. ఇప్పుడు ప్రకటన గ్రంథము 21:27. ప్రకటన గ్రంథము 21:27. గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు. దేనిలో? నూతన యెరూషలేములో, ఇన్ ద న్యూ జెరూసలేం. ఈ 21st చాప్టర్ న్యూ జెరూసలేం గురించి చెప్తుంది. ఎవరి పేరైతే జీవగ్రంథమందు రాయబడిందో వాళ్ళు మాత్రమే నూతన యెరూషలేములో ప్రవేశిస్తారు. అందుకని ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బైబిల్ మనం అందరం చాలా శ్రద్ధగా చదువుకుంటున్నాము. మరి మన పేరు జీవగ్రంథంలో ఉన్నదో లేదో మనకు తెలుస్తుంది. అవునంటారా? మనకు ఎలా తెలుస్తుంది అంటారు? మన మనసాక్షి చెప్తుంది. అవునా? మన మనసాక్షి చెప్తుంది. నువ్వు యాక్యురేట్గా బైబిల్ ప్రకారం నడుచుకుంటున్నావా లేదా అనేది నీ మనసాక్షి చెప్తుంది. అందుకని దేవునికి భయపడమని చెప్పాడు. దేవునికి భయపడి నీ పేరు జీవగ్రంథమందు రాయబడి ఉందో లేదో చూడమన్నాడు. లేకపోతే ఏమన్నాడు? గొర్రెపిల్ల జీవగ్రంథము రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. అంటే నూతన యెరూషలేములో, దేవుడి లోకానికి తీసుకొచ్చేటువంటి నూతన యెరూషలేములో దేవుని గ్రంథమందు ఎవరి పేరైతే రాయబడిందో వారు మాత్రమే ప్రవేశిస్తారు. క్వశ్చన్: నీ పేరు జీవగ్రంథమందు రాయబడిందా లేదా? అంటే మీకు ఒక సులువైన సూత్రం చెప్తాను. మిసెస్ ఎలిన్ జీ వైట్ చెప్పారు, గ్రేట్ కాంట్రవర్సీ 620. అందులో చెప్పిందంటే, దేవుని జీవగ్రంథమందు మన పేరు రాయబడి ఉండాలంటే మనము పాపములు ఒప్పుకున్న వాళ్ళమై ఉండాలి. ఎప్పుడో తప్పు చేసాము, దానిని ఒప్పుకోకుండా ఉన్నంత వరకు మన పేరు జీవగ్రంథంలో రాయబడదు. ఎప్పుడైతే వెన్ యూ కన్ఫెస్ యువర్ సిన్, యువర్ నేమ్ విల్ బి రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. కానీ ఎన్నిసార్లు అడగాలి? ఓన్లీ వన్స్. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో దట్ ఈస్ ఆల్సో మిసెస్ వైట్ వెరీ క్లియర్లీ సేస్, ఓన్లీ వన్స్. మనం తప్పిదం చేసామని మనం అనుకుంటే ఒక్కసారి ప్రభువుని క్షమాపణ అడిగితే మన తప్పిదం క్షమిస్తాడు. మన తప్పిదాలు క్షమింపబడ్డప్పుడు మన పేర్లు జీవగ్రంథమందు రాయబడతాయి. జీవగ్రంథమందు రాయబడితే మనము గుమ్మముల గుండా ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు అనేటువంటి గ్రూప్లో మనం చేద్దాం. ఎవరైతే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు కావాలంటే ముందు వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలి. తర్వాత మరి పాపములు ఒప్పుకున్న తర్వాత ప్రతిసారి మనం ఏం ప్రార్థన చేయాలి? నన్ను క్షమించినందుకు నీకు వందనాలు. నన్ను నేను చేసిన తప్పిదాలని నువ్వు క్షమించావు. ప్రతిసారి క్షమాపణ అడగక్కర్లేదండి దేవుణ్ణి, ప్రతిరోజు అడగక్కర్లేదు. ఒక్కసారే మనం చేసిన తప్పిదం, మనకు తెలిసిన తప్పిదాన్ని ఒక్కసారి క్షమాపణ అడగాలి. అడిగిన తర్వాత హృదయపూర్వకంగా, హృదయశుద్ధితో, ఆయన పశ్చాత్తాపంతో, మారు మనసుతో ఒక్కసారి అడిగితే ఆయన క్షమిస్తాడు. ఆ తర్వాత ప్రార్థన చేసినప్పుడల్లా, ప్రభువా నా తప్పిదాలు నువ్వు క్షమించినందుకు నీకు వందనాలు. సో ఇది క్రిస్టియన్ థియాలజీ. మనము ప్రతిసారి పాపం క్షమించమని అడగక్కర్లేదు. సో ది క్రిస్టియన్ లీడర్షిప్లో, క్రిస్టియన్ లైఫ్లో ఎలా ఉందంటే, మీరు పాపం చేశారు కాబట్టి ప్రతిసారి మీ పాపం ఒప్పుకోవాలి, ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. అది థియాలజీ కాదు, అది బైబిల్ సిద్ధాంతం కాదు. ఓన్లీ వన్స్. నీకు తెలిసిన తప్పిదం నువ్వేం చేసావో ఆ తప్పిదం దేవుడు నిన్ను క్షమించాలంటే ఒక్కసారే. ఆయన అంటాడు, ఒక్కసారే మన తప్పిదం మనం ఒప్పుకుంటే దేవుడు మన పాపాలను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు. ఇంకెన్నడూ. దట్స్ న్యూ టెస్ట్మెంట్ ప్రిన్సిపల్, న్యూ కవెనెంట్ ప్రిన్సిపల్. హీ విల్ నెవర్ ఫర్గెట్, హీ విల్ నెవర్ రిమెంబర్ యువర్ సిన్ ఎనీమోర్. ఓకే. తర్వాత పాఠం 2వ వాక్యం చూద్దాం. ప్రకటన దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వాక్యం.
మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలు కొందరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేల్కొందురు. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొందురు. అంటే దీనిని బట్టి మీరేమనుకుంటున్నారు? మనిషి చచ్చిపోయిన తర్వాత ఎప్పుడు పరలోకానికి వెళ్తాడు? చనిపోయిన వెంటనే కాదు కదా. ఇక్కడ చెప్తున్నాడు, అది మికాయలు లేస్తాడు అని చెప్పాడు కదా. అదే అంటే ఆయన రెండోసారి రావటం. కాబట్టి మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొందరు, కొందరు నిత్య జీవం పొందుటకు, కొందరు నింద పాలవుటకు. అప్పటి వరకు లేవరు అనమాట. దాని అర్థం అదే కదా. అర్థమైందా? అప్పటి వరకు ఎవరు సమాధిలో ఉన్న వాళ్ళు ఎవరు ఎవరు కూడా సమాధి చేయబడిన వాళ్ళు ఎవరు కూడా సమాధిలో నుంచి అప్పటి వరకు బయటకు రారు. కాబట్టి మరియు సమాధుల్లో నిద్రించి అనేకులు మేల్కొందరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలవుటకును లేస్తారని చెప్పాడు. దీనిని బట్టి మనం ఏం చూస్తామంటే, అంటే దీనిని బట్టి 2 పునరుత్థానాలు ఉన్నాయన్నమాట కదా. దీనిలో ఏం చెప్తున్నాడు? ముందు కొంతమంది ఏమో నిత్య జీవంలో ప్రవేశించడానికి లేస్తారు అన్నాడు. నిత్య జీవం అనేది ఎప్పుడు వస్తుంది మనిషికి? చచ్చిపోయిన వెంటనే కాదు. చాలా మంది ఏమంటారంటే చచ్చిపోయిన వెంటనే ఆయన పరలోకంలో ఉన్నాడని చెప్తారు. ఏమన్నాడు? ఆజ్ఞాతిక్రమం పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే వీళ్ళు ఏమంటారంటే మరణం వల్ల వచ్చే జీతం నిత్య జీవం అంట. మరణించిన ప్రతి ఒక్కడు మహిమలో ప్రవేశించాడంట. మహిమలో ప్రవేశించాడు. ఇంకా ఆయన గురించి వేరేం వరే అక్కర్లేదు, పరిశుద్ధుల్లో ఉన్నాడు ఆయన. అది చెప్పట్లేదండి బైబిల్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ లేస్తారు. అందులో ఒక గ్రూపు వాళ్ళు ఎవరు? నీతిమంతులు, నిత్య జీవం పొందటానికి. రెండో గ్రూపు వాళ్ళు నిత్య జీవం పొందటానికి కాదు, వాళ్ళు నిత్యము నింద పాలవటానికి లేస్తారు. కానీ లేఖనాల్లో 2 పునరుత్థానాలు ఉన్నాయి. ఇఫ్ సంబడి హ్యాస్ అ క్వశ్చన్ యూ కెన్ రైట్ దిస్ టెక్స్ట్, బట్ ఐ విల్ నాట్ రీడ్ ఇట్. యోహాను 5:28, 29 ఈ 2 వాక్యాల్లో 2 పునరుత్థానాలు ఉన్నాయని చెప్తాడు. ఈ 2 పునరుత్థానాలలో ఈ మధ్యకాలము, మొదటి పునరుత్థానం రెండవ పునరుత్థానం. మొదటి పునరుత్థానంలో లేచిన వాళ్ళు పరిశుద్ధులు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. రెండో పునరుత్థానంలో లేచిన వాళ్ళు పూర్తిగా సర్వనాశనం అయిపోవటానికి లేస్తారు. కానీ వాళ్ళకి వీళ్ళకి మధ్య కాలం ఎంత? 1000 years. వెరీ గుడ్ బైబిల్ స్టూడెంట్స్. అందుకని టింకు అంటాడు, ఈ సంఘంలో ప్రశ్నలు అడిగితే వెంటనే జవాబులు చెప్తారు. సో 1000 సంవత్సరాల టైం ఉందంట మొట్టమొదటి పునరుత్థానానికి, రెండో పునరుత్థానానికి. ఈ మధ్య కాలంలో వీళ్ళు చనిపోయిన వాళ్ళు సమాధిలోనే ఉంటారు. మొట్టమొదట ప్రభు అయిన యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు అది కూడా చెప్తాడు, ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇవి మీరు గుర్తుంచుకోండి. అందుకని దేర్ ఆర్ 2 రిజరెక్షన్స్. 2 పునరుత్థానాలు ఉన్నాయి. అంటే దీని గురించి, రిజరెక్షన్ గురించి ఇంకో స్పెషల్ స్టడీ కూడా ఉంది, కానీ ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను నేను. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే జీవగ్రంథమందు రాయబడ్డారో, ఎవరి పేర్లు అయితే జీవగ్రంథమందు రాయబడ్డాయో వాళ్ళు మొట్టమొదటి పునరుత్థానంలో లేస్తారు. మొట్టమొదటి పునరుత్థానంలో బాలి భాగస్థులైన వారు ధన్యులు. ఎందుకనంటే వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. రెండవది, ఎవరి పేరు అయితే జీవగ్రంథంలో రాయబడలేదో వాళ్ళు రెండో పునరుత్థానంలో లేస్తారు. రెండో పునరుత్థానంలో లేచిన తర్వాత వాళ్ళు పూర్తిగా సర్వనాశనం అయిపోతారు. వాళ్ళని దేవుడు పూర్తిగా కాల్చి పాడేస్తాడు. అంటే అప్పుడు మనుషులు ఏమనుకుంటారంటే నిత్యాగ్ని ఒకటి ఉందని బోధిస్తున్నారు ఇప్పుడు ఎక్కువ భాగం కదా. ఎవర్ లాస్టింగ్ ఫైర్, ఎటర్నల్ ఫైర్, అలాగేం లేదండి. ఏదైనా ఒక వస్తువుని మనం అగ్నిలో వేస్తే, ఎంత టైం పడుతుంది అగ్ని? అది ఎంతకాలం ఉంటుంది? దానిలో కంటెంట్ ఉన్నంత వరకు, ఎలిమెంట్ ఉన్నంత వరకు ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా కాలిపోయి బూడిదైపోతుంది. అలాగే మనిషి కాలిపోయే వరకు దానిలో ఉంటాడు. అంటే అది ఎవర్ లాస్టింగ్ ఫైర్ అంటే అర్థం. నిత్యాగ్ని అంటే అది. నిన్ను అందులో వేస్తాడు, నువ్వు దానిలో పూర్తిగా కాలిపోతావు. కాలిపోయేదాకా నువ్వు ఉంటావు. ఆ తర్వాత అగ్ని ఉండదు, నువ్వు ఉండవు. అర్థమైంది? ఇంకా ఆ తర్వాత అగ్నితోటి పని లేదు. సో కాబట్టి ఎవరైతే జీవగ్రంథమందు రాయబడ్డారో వాళ్ళు శ్రమకాలంలో, వచ్చేటువంటి భయంకరమైన శ్రమకాలంలో తప్పించుకుంటారు. రెండవది, వాళ్ళు యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు పునరుత్థానం చెందుతారు. ఎంత ఎక్సలెంట్ అండి. గుడ్ బైబిల్ స్టడీ.
ఒక రకంగా ఇది ఆ మహా గొప్ప ఆపదలు కలుగుతాయనే దాని గురించి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అడ్వెంటిస్ట్ పాస్టర్స్ కూడా కొంచెం దాన్ని అపార్థం చేసుకున్నారు. ఒకవేళ మనం కూడా శ్రమ అనుభవించవలసి వస్తుందేమో. కానీ నేను దీన్ని ఎలా అర్థం చేసుకుంటానంటే, శ్రమలు వస్తాయి కానీ దేవుడు మన పక్షాన నిలబడతాడు, మనలను కాపాడుతాడు. ప్రొవైడెడ్ ఇఫ్ యువర్ నేమ్ ఈస్ రిటన్ ఇన్ ది బుక్ ఆఫ్ లైఫ్. ఈ బుక్ ఆఫ్ లైఫ్ లో మరి అటు ఇటు కాకుండా ఉంటే ఎలాగా? అటు ఇటు కాకుండా ఉంటే నువ్వు యూ విల్ బి నోవేర్ కదా. ఐదర్ యువర్ నేమ్ షుడ్ బి రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, ఆర్ ఐదర్ యువర్ నేమ్ షుడ్ నాట్ బి రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఎనీ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఏదైనా ఒకటి మాత్రమే జరుగుతుంది. ఓకే, 3వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వాక్యం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. ఆగండి, బుద్ధిమంతులంట. మరి బుద్ధిమంతుడు అనే మాట ఎవరికి పెడతారు చెప్పండి మీరు? నేను మీకు సింపుల్ గా అర్థం అవటానికి చెప్తాను. బుద్ధిమంతులు అంటే బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి వద్దకు పోయి, తండ్రి పరలోకం నాకు విరోధంగా పాపం చేస్తే నీ కుమారుని అనిపించుకుంటా యోగ్యుడిని కాను, నీ కుమారుని అనిపించుకుంటా యోగ్యుని కాబట్టి నీ ఇంట్లో పనివాడుగా ఒకడు బుద్ధి వచ్చినప్పుడు చెప్పాడు అన్నమాట. అంతకుముందు వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు, బుద్ధి లేనప్పుడు ఏమన్నాడంటే, నేను ఈ ఇల్లు నాకు సూటబుల్ కాదు, ఇది ఇక్కడ నరకం లాగా ఉంది, నేను ఇక్కడికి రానేరా, నేను ఇక్కడ విన్నేదాను, నీ మాటలు వద్దు, నీ భోజనం వద్దు, ఇది నరకం లాగా ఉంది, ఇదంతా ఓల్డ్ స్టైల్ ఫుడ్, మంచి బెడ్ లేదు ఇక్కడ, ఎవరు మంచి ఆప్యాయత లేదు, నేను ఎక్కడికో పోతానన్నాడు. అప్పుడు ఆ తండ్రి సర్లేరు అబ్బాయి పొమ్మని చెప్తే, పోయిన తర్వాత బుద్ధి వచ్చింది అనమాట. బుద్ధి వచ్చినప్పుడు అంటే దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, మనిషికి జ్ఞానోదయం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే బుద్ధి వచ్చినట్టు. వీడి బుద్ధి జ్ఞానోదయం కలిగింది. అందుకని ఆ విధంగా ఒకప్పుడు దేవుని ప్రజలు కాని వారు బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడ్డ వాళ్ళని బుద్ధిమంతులు అని పిలుస్తాం. ఓకే, వాళ్ళు పుట్టుతోటి మంచోళ్ళు కాదు, పుట్టుకతోటి వాడు కూడా మంచోళ్ళు కాదు, ఎన్నో తప్పుడు పనులు చేసి ఉంటారు. కానీ ఫైనలీ ఆ జీవితంలో వాళ్ళు ఒకసారి తెలుసుకుని మారు మనసు పొందారు. వాళ్ళు, మీకు ఇంకొక సంగతి చెప్తాను, ఎవరైతే మారు మనసు పొంది బుద్ధి తెచ్చుకున్నారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి. అర్థమైందా? వాడు పుట్టుతోటే పెద్ద పవిత్రులు ఏం కాదు వాడు, కానీ ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించి పాపాలు ఒప్పుకోవడం చేత అలా జరుగుతుందని చెప్పి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. తర్వాత నీతి మార్గమును అనుసరించినట్లు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. 2 తెగలు చెప్పాడండి. ఎవరైతే మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారో వాళ్ళేమో జ్యోతుల వలె ఉంటారని చెప్పాడు. కానీ 2వ గ్రూపు నీతి మార్గమును అనుసరించినట్లు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు అంటే ఇదే గ్రూప్ అండి, సేవకుల గ్రూప్ ఇది. అంటే సేవకులే కాదు, ఇతరులను రక్షించడానికి కృషి చేసేవాళ్ళు. కొంతమంది పాస్టర్లు కాని వాళ్ళు కూడా సేవ చేస్తారు, ఇతరులని ప్రభు దగ్గరికి నడిపిస్తారు వాళ్ళు అనమాట. ఎవరైనా సరే ప్రభు దగ్గరికి మనుషుని నడిపిస్తే అంటున్నాడు, నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. జ్యోతికి నక్షత్రానికి తేడా ఏంటండి? చంద్రుడు ఒక జ్యోతి, అర్థమైందా? కానీ సూర్యుడు ఒక జ్యోతి కాదు, అంటే నక్షత్రాలు జ్యోతులు కాదు. చంద్రుడికి వెలుగు, ఈ చంద్రుడిని గ్రహం అంటారు, చంద్రుడికి వెలుగు వేరే గ్రహాల నుంచి వస్తుంది. చంద్రుడికి వెలుగు సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. అయితే నక్షత్రానికి వెలుగు ఎవరి దగ్గర నుంచి రాదు, నక్షత్రం ఒరిజినల్ లైట్. అలాగూ ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు, నీతి మార్గం అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అంటే రక్షించే వాళ్ళకి దేవుడు చాలా పెద్ద డిగ్రీ ఇచ్చాడండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాస్టర్ పని చేసేవాళ్ళకి దేవుడు, అంటే పాస్టర్ పని అంటే జీతం కోసం కాదండి, పాస్టర్ పని మనుషులను రక్షించడానికి పాస్టర్ పని కదా. వాళ్ళు చేస్తే వాళ్ళు ఎల్లప్పుడూ నిరంతరం ప్రకాశిస్తారని చెప్పండి. మీరైనా సరే సభలో కూర్చున్న వాళ్ళు ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించారంటే మీకు కూడా ఆ డిగ్రీ వస్తుంది. మీరు సామాన్యమైన సభ్యులే, కానీ ఒకళ్ళు మీరు రక్షించాలనేటువంటి ఆశ మీకు ఉంది. కాబట్టి మీరు నిరంతరము ప్రకాశించాలంటే, నిరంతరం ప్రకాశించేటువంటి నక్షత్రం వల్ల ఎవరు ఉండాలంటే ఎవరినైనా మనం రక్షించాలి. ఎవరినైనా రక్షించాలంటే ఒట్టినే మనం జీవించకుండా వాక్యం చెప్పడం కాదండి. ఇది కరెక్ట్, ఇది చెయ్యని అందరిని మనం ఫోర్స్ చేయకూడదు. ముందేం చేయాలంటారా? ఏదైతే వాస్తవం మనం తెలుసుకున్నామో దానిని
అనుసరించి నడవాలి. మనం దేన్నైతే అనుసరించి నడిచేమో అదే చెప్పాలి. నువ్వు అనుసరించి నడవకుండా అందరిని బాధ చేయటం కాదు. ఇది బాధ చేయటం కాదండి, సేవ చేయటం అంటే మనుషులను ప్రభు దగ్గరికి నడిపించడం. సరే, ఆ తర్వాత వాక్యం చదువు. 4వ వాక్యం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం. దానియేలు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించు. చాలు. చెప్తున్నాడు, అంత్యకాలం వరకు దానియేలు ఈ గ్రంథాన్ని ముద్రించమని చెప్పాడు. అంత్యకాలం అయితే ఇప్పుడు మీకు అందరికి ఒక పరీక్ష వచ్చేది, అంత్యకాలం ఎప్పుడు మరి? దీన్ని నేను మీకు విపులంగా చెప్తాను. అంత్యకాలం ఎప్పుడు? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంత్యకాలం వరకు దానియేలు ముద్రించమన్నాడు. మరి నేను దానియేలు గ్రంథం రాశాను తెలుగులో, మొత్తం సెక్షన్లు అన్నిటిలో బోధించాను. యేసుప్రభు దేవుడు ఏమన్నాడు? దానియేలు అంత్యకాలం వరకు దీన్ని ముద్రించమన్నాడు. నేనేమో చెప్తున్నాను, మరి అదేంటి సంగతి? వెరీ గుడ్, బాగా ఆలోచిస్తున్నారు. రీజనింగ్ ఇస్ గుడ్. సి, గాడ్ సెడ్ యు సీల్ దిస్ బుక్ బట్ ఐఎమ్ టీచింగ్ దిస్ బుక్. దట్ మీన్స్ వీఆర్ ఇన్ ది లాస్ట్ డేస్. ఆఖరి కాలంలో మనం ఉన్నాం అన్నది. ఈజ్ ఇట్ రైట్? సో ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేటోడికి ఏమన్నాడు? దానియేలు గ్రంథం దగ్గరికి వచ్చేటోడికి అన్నాడు, ఈ గ్రంథాన్ని నువ్వు ముద్రించేసేయమని చెప్పాడు. సో దానియేలు అడుగుతున్నాడు, ప్రభా నువ్వేదో చెప్పావు కానీ నాకేం అర్థం అవ్వలేదు అని చాలా కలవరపడుతుంటే, దానియేలు నువ్వు ఊరుకున్నావు. నువ్వెందుకు అనవసరంగా మాట్లాడతావు? నువ్వు అనవసరంగా క్యాలిక్యులేషన్స్ చేయొద్దు. నువ్వు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఏదో క్యాలిక్యులేషన్ చేసి ఇదే వాస్తవం అని చెప్పేస్తారు తొందరగా. నువ్వు అలాగేం చేయదు దానియేలు, నీకు బయలుపరచబడలేదు, నువ్వు ఊరికే ఉండమన్నాడు. సరే, దీనిలో ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 10వ వాక్యం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వాక్యం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు. వండర్ఫుల్. అంటే దానియేలు గ్రంథం, he said you seal the book of Daniel but you cannot seal the book of Revelation. ఓకే, తర్వాత ఒక సమయం వస్తుంది, ఆ సమయం వరకు దీన్ని ముద్రించమన్నాడు. ఇంకొక వాక్యం చూద్దామండి, అలాంటి వాక్యమే రెవల్యూషన్ 1:3. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గాయకొనివాడును ఆమేన్. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటండి? దేవుడు సీల్ తీసేశాడు, ముద్ర తీసేశాడు. అంటే ఇప్పుడు మన దానియేలు చదువుకోవాలన్నమాట. am I రైట్? అర్థమైందా? దానియేలు మనం ఇప్పుడు చదువుకోవాలి. కాబట్టి దేవుడు ఆ ముద్ర తీసేసి ఇప్పుడు నువ్వు చదువుకోమని చెప్పాడు. నేను మీకు 2 వాక్యాలు చదివాను. సో కాబట్టి ఈ 4వ వాక్యంలో దానియేలు నువ్వు ఈ గ్రంథాన్ని ముద్రించేయి, ఇది నీ పని కాదు, దీన్ని నువ్వు ఇంటర్ప్రిట్ చేయలేవు. కానీ దానియేలుకు కొంచెం ఆలోచన ఉంది మనసులో. ఇన్ని దర్శనాలు చూశాను, కొన్ని కళలకేం భావాలు చెప్పాను, ఇదేమో నాకు తెలియట్లేదు, ఏమయ్యా దానియేలు నీకు ఎందుకు తెలియలేదని ఎవరన్నా అడిగితే నేను ఏం చెప్పాలి అనుకున్నాడేమో మైండ్లో. అందుకని చాలా వరి అవుతున్నాడు లోపల. సో చాలా వరి అవుతాడు. ఓకే, అది అలా ఉండగా ఈయన విషయం చూస్తున్నాడు. ఈ విషయంలో దానియేలు 12వ అధ్యాయం 6వ వాక్యం ఆఖరి లైన్ చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 6వ వాక్యం. ఈ ఆశ్చర్యము ఎప్పుడు మగును, ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తం అవుతుంది అనేటువంటి మాట చెప్పాడు. ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తం అవుతుందంటే దానియేలుకి దేవుడు చెప్పిన ప్రకారం అంత్యకాలమందు, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎండ్ ఆల్ దిస్ విషన్ విల్ బి ఫుల్ఫిల్డ్. మరికైతే అంత్యకాలం ఎప్పుడు మరి? వెన్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఎండ్? వెరీ ఇంట్రెస్టింగ్. మీకు చక్కటి క్యాలిక్యులేషన్ చెప్తాను, మీరు ఇంతవరకు ఎప్పుడు వినుండ్రో. ఈ అంత్యకాలం ఎప్పుడు? ఈ అంత్యకాలము ఎప్పుడు ప్రారంభమవుతుంది మీరు తెలుసుకోవాలని కోరుతున్నారా? ఓకే, వెరీ గుడ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను. ఓకే, ఇది దీనిలో మీరు 7వ వాక్యము 4వ లైన్ చదవండి. ఈ అంత్యకాలం ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పాడు. ఎవ్రీబడి నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్. అంత్యకాలం ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పాడు. 7 ఒక కాలము, కాలములు, అర్ధకాలము, పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఎన్ని సంవత్సరాలు? ఒక కాలము, అర్ధకాలము, కాలములు, అర్ధకాలం. ఎన్ని రోజులు? అది
1260 సంవత్సరాలు. 1260 సంవత్సరాలు అవి పూర్తి అయిపోయిన తర్వాత ఇది సమాప్తం అవుతుందని చెప్పాడు. 1260 సంవత్సరాలకు బిగినింగ్ ఏంటి మరి? 1260 సంవత్సరాలు బిగినింగ్ ఎవరైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ దేవుడు ఆయన సంఘానికి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని మార్చేసి వాళ్ళు కొన్ని కొత్త సిద్ధాంతాలు పెట్టి పరిశుద్ధ గ్రంథం కంటే వాళ్ళు చెప్పిన మాటలే వినాలి అని వాళ్ళని బలవంతం చేసి ఆ డేట్ ఎప్పుడు ప్రారంభమైంది? 538. సో 538 నుంచి 1260 కలిపితే 1798. సో వీళ్ళు ఈ విధంగా ఈ 7వ వాక్యంలో 4వ లైన్లో నిత్యజీవగువాను నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు తర్వాత అర్ధకాలం పరిశుద్ధుల యొక్క బలము కొట్టివేయట ముగించట వరకు, అంటే 1260 సంవత్సరాలు ఈవిడ పరిపాలన చేస్తాడు. అతని పరిపాలన అయిపోయిన తర్వాత అంత్యకాలం ప్రారంభమవుతుంది. ఓకే, ఇది చాలా మందికి 1898 అని నమ్ముతారు, కానీ దీనికి రూట్ లేదు వాళ్ళ దగ్గర. సో దిస్ ఇస్ ద రూట్, 7వ వాక్యం. సో ఈ వాక్యాన్ని బట్టి మనం ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నామా లేకపోతే మనం మొదటి కాలంలో ఉన్నామా? మనం అంత్యకాలంలో కదా. అంత్యకాలంలో ఉన్నామంటే ఏం జరుగుతుంది అన్నమాట? అంత్యకాలంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అంత్యకాలంలో మనం అందరం భయపడవలసిన అవసరం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసిస్తే అదేంటంటే అంత్యకాలంలో మహా గొప్ప శ్రమ వస్తుంది. కానీ దేవుని ప్రజలకి ఆ సమస్య లేదు, వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. దేవుని ప్రజలు కాని వాళ్ళు మాత్రం దాని గురించి భయపడాలి. అయితే పాయింట్ ఏంటంటే, నేను దేవుని బిడ్డనా కాదా? నా పేరు దేవుని జీవ గ్రంథంలో ఉందా లేదా? నా పేరు జీవ గ్రంథంలో ఉంటే ఆయన నన్ను తెప్పిస్తాడు. చాలా చక్కటి పాట మీకు అంతకుముందు ఒకసారి పరిచయం చేశాను. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములర్పించిరే, హత సాక్షులా కవిలలోనా నీ పేరున్నదా, నీ పేరున్నదా. ఈస్ యువర్ నేమ్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. పరీక్ష మనమే పరీక్ష చేసుకోవాలి. ఓ పాస్టర్ గారు పాడతాడు ఈ పాట చీరాల. ఆయన పాడితే 2-3 సార్లు విన్నాను. చాలా చక్కగా పాడతాడు. అబ్రహాం ఆయన పేరు. సో ఈజ్ యువర్ నేమ్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. దేవుని గ్రంథంలో మీ పేరు రాయబడితే మీకు వచ్చే లాభం ఏంటండి? నంబర్ 1, ఈ భూమి మీదకి ఆపదలు సంభవించినప్పుడు నీవు కాపాడబడతావు. నంబర్ 1. శ్రమకాలం వచ్చినప్పుడు తప్పించబడతాం. మనం 2. నంబర్ 2, ఈ దేవుని గ్రంథమందు నీ పేరు రాయబడటం చేత మొట్టమొదటి పునరుత్థానంలో నువ్వు పునరుత్థానం చెందుతావు. నంబర్ 3, నువ్వు మొట్టమొదటి పునరుత్థానం చెందిన తర్వాత నిత్య రాజ్యంలో ప్రవేశిస్తావు. ఒకవేళ నీ పేరు దేవుని జీవ గ్రంథంలో లేదనుకోండి, మరి ఎక్కడ ఉంటావు అనమాట అప్పుడు? కంప్లీట్ మరణ గ్రంథం. కాబట్టి దేవుని వాక్యంతో వ్యాపారం చేయొద్దండి. దేవుని వాక్యాన్ని ఎగతాళిగా తీసుకోవద్దు. దేవుని వాక్యాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. నోవహు 120 సంవత్సరాలు చెప్పాడు. 120 సంవత్సరాలు చెప్పినా ఆయన చెప్పింది నెరవేరింది. ఎంత పేషెంట్గా చెప్పాడు. నేను కూడా 7వ సంవత్సరం, ఇది తెలియదు ఎంతకాలం వాయిస్ ఉంటుందో, ఎంతకాలం చెప్తానే ఉంటాను ఇలాగ ప్రవచనాలు. మామూలు వాళ్ళు చెప్పిన బోధలాంటి కాదు నేను చెప్పే బోధ. కరెక్ట్గా ఏం సంభవింపబోతుందో చెప్తాను. నేను ఏదో బతుకుదేరువు కోసం బోధ చేసేవాడిని కాదు. ఇది వీళ్ళు ఏమనంటే మళ్ళీ కష్టమైపోద్దని నేను ఆ బోధవాడిని కాదు. బైబిల్ ఏం చెప్తుందో చెప్తాను నేను. దాన్ని అనుసరించి నడిస్తే రక్షింపబడతారు, అనుసరించి నడకపోతే ఏం జరుగుతుందో మీరే చదువుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే అంత్యకాలం ఎప్పుడు ప్రారంభమవుతుందని కంక్లూడ్ చేశాం? 1700 ప్రారంభం ఎప్పుడని కంక్లూడ్ చేశాం? 538. ఆ 538లో జరిగిన సన్నివేశం ఏమంటే, రోమన్ కథోలిక్ చర్చ్ పోప్ ఆయన అప్పటి వరకు పోపే కానీ సంఘం మీద అధికారం ఉంది. అప్పుడు సంఘం మీద రాజ్యం మీద కూడా అధికారం వచ్చింది ఆయనకి.
సంఘం మీద రాజ్యం మీద అధికారం ఎందుకు వచ్చిందంటే జస్టినియన్ అనేటువంటి రోమా చక్రవర్తి అన్నాడు, అయ్యా మేము ఈ దేశాన్ని పరిపాలన చేయం, దేశాలని మా పని అయిపోయింది, ఇదిగో మా కిరీటాలు తీసి నీ పాదాల దగ్గర పెడతాము, నువ్వే పరిపాలన చేయమని వాళ్ళకి అప్పగించేశాడు. సో జస్టినియన్ అండ్ ది రోమన్ emperor came and gave his throne and crown to Pope and said, you take care of this kingdom. From the 538, popes have become the rulers of both kingdom and the church. అప్పటి నుంచి 1798 వరకు నెపోలియన్ బోనాపార్ట్ వచ్చి పయస్ 6 అనేటువంటి పోపును అరెస్ట్ చేసే వరకు 1260 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు. పరిపాలన అయిపోయిన తర్వాత ఇప్పుడు అంత్యకాలం ప్రారంభమవుతుంది. అర్థమైందా? అంత్యకాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది? వాళ్ళ పరిపాలన అంతమైపోయింది. ఎప్పుడు అయిపోయింది వాళ్ళ పరిపాలన అంతం? 1798. ఇప్పుడు అంత్యకాలంలో ఏమేమి జరుగుతాయి అందరూ చక్కగా ఇంట్రెస్టింగ్ గా నోట్స్ తీసుకోండి. అంత్యకాలంలో జరిగేది మొట్టమొదటి విషయం తీర్పు. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వాక్యము ఆఖరి లైన్ ఏమంటాడు? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వాక్యం ఆఖరి లైన్, అంచెదినమందు వానికి తీర్పు తీర్చుదును. దట్ జడ్జ్మెంట్ ఈస్ అట్ ది ఎండ్. వింటున్నారా? అంత్యకాలం 1798లో అంత్యకాలం ప్రారంభమైంది. కానీ తీర్పు అప్పుడు ప్రారంభం అవ్వలేదు. తీర్పు ఎప్పుడు ప్రారంభమైంది? 1849 అక్టోబర్ 22. అంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం, ఈ టైంలో ఇది ప్రారంభమవుతుందని చెప్పాడు. కాబట్టి అంత్యకాలం అందు తీర్పు జరుగుతుంది అని చెప్పాడు. ఫస్ట్ థింగ్, అంత్యకాలంలో ఏం జరుగుద్ది? తీర్పు. ఓకే, మీరు ఎవరైనా సరే పాస్టర్గా మీరు ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి ఇది అథారిటీ అనమాట. నేను చెప్తున్న డేట్స్ కానీ బైబిల్ టెక్స్ట్లు కానీ అథారిటీ. మీరు రాస్తే పరీక్షలో దానిమని మీరు పాస్ అయిపోతారు. ఎప్పుడు అంత్యకాలం ప్రారంభమవుతుందంటే 1798. తీర్పు ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 1844 అక్టోబర్ 22. ఐ ప్రూవెన్. ఓకే, తర్వాత అంత్యకాలంలో జరిగేది ఇంకో ప్రాముఖ్యమైన విషయం అంటే ఇప్పుడు చదువుదాం. ఇది యోహాను సువార్త 6వ అధ్యాయం. ఒక్కొక్కరు ఒక వాక్యం తీసుకోండి. 6, 40, 39, 40, 44, 54 4 వాక్యాలు. యోహాను సువార్త ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం తీసుకుని చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 39, 40, 44, 54. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేను ఏమీ పోగొట్టుకొనను, అంచెదినమున లేపుటయ్యాయి. ఓకే, he says at the end I will resurrect him. So now 40. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం గలవాడు పొందుటే నా తండ్రి చిత్తము, నేను వానిని లేపు. అంటే చచ్చిపోయిన వెంటనే పరలోకం వెళ్ళడు. ఎంత క్లియర్ అండి బైబిల్. అంటున్నాడు అంత్యదినం నేను లేపుతానని చెప్పాడు. ఆడు ఎప్పుడు చచ్చిపోయినా సరే, ఆదాం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చచ్చిపోయినా సరే లేచేది మాత్రం ఒకే టైం, అంత్యదినంలో మళ్ళీ లేస్తాం. ఓకే, 44 చదవండి. నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాడు, అంత్యదినమున వానిని లేపుతుంది. ఎంత క్లియర్ అండి బైబిల్. అంత్యదినం వరకు ఎక్కడ ఉంటాడండి ఈయన? వెరీ గుడ్. అప్పటి వరకు సమాధులు ఉంటాడు. మధ్య మధ్యలో మనల్ని చూడండి, మనకేం దర్శనాల్లో రాడు, కళల్లో రాడు. ఒకవేళ ఇలా అనుకుంటే దట్ ఈస్ అవర్ ఓన్ ఇమాజినేషన్. చనిపోయిన సమాధిలోనే ఉంటాడు. ఓకే, 54 చదివామా? ఓకే, చదవండి. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలవాడు, అంత్యదినమున వానిని లేపుదును. మరలా అగైన్ హీస్ టెలింగ్. అంటే రిజరక్షన్ ఎప్పుడు అనమాట? ఆఖరిలో. సో ఆఖరిలో వస్తుంది. మొట్టమొదట తీర్పు అన్నాడు, తర్వాత మనుషులు పునరుత్థానము చెందుతారు అని చెప్పాడు. ఇది ఈ 4 వాక్యాలను బట్టి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, మానవులు చనిపోయినప్పుడు వెంటనే పరలోకానికి వెళ్ళరు. ఈ ఖచ్చితంగా ప్రతి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కరెక్ట్ చేసుకోవాలి. చనిపోయిన వాళ్ళు సమాధిలోనే ఉంటారు, కానీ అంత్యదినమున వాళ్ళు లేపబడతారు. ఒక సింపుల్ లేడీ, మనం యేసు ప్రభు వారికి భోజనం పెట్టేది, ఆమె పేరేంటి? బేతనీలో ఉండేది
ఎడ్యుకేషన్ లేదు ఆవిడకి. కానీ ఆ మార్త మరియా డాక్టర్ని చెప్పిందండి. ఆమె ఏం చెప్పిందంటే యోహాను మార్త సువార్త 11:24 ఆవిడ ఏం చెప్పిందో చూడండి. యేసు ప్రభు వారు అన్నారు నీ సహోదరుడు లేస్తాడంటే ఎప్పుడు లేస్తాడని చెప్పింది. ఆ ఆయనతో మార్త అంచె దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునని నేను. ఎవరికి తెలుసు అంటండి అది? సింపుల్ లేడీ హూ నెవర్ వెంట్ టు బైబిల్ ట్రైనింగ్, హూ నెవర్ స్టడీడ్ స్క్రిప్చర్స్, బట్ షీ సేస్ మై బ్రదర్ విల్ బి రిజరెక్టెడ్ ఎట్ ది ఎండ్ టైం. అంచె దినమున నా సోదరుడు వేస్తాడని చెప్పి. ఇప్పుడు ఎవరైనా సరే చచ్చిపోయిన వాళ్ళు పరలోకంలో ఉన్నారని చెప్తే మీరు నమ్మాలా? ఓకే, మీకు అందరికి ఇంకొక ఐ ఓపెనర్ ఏంటంటే చనిపోయిన వాళ్ళు పరలోకంలో ఉన్నారని చెప్తారండి. కానీ పరలోకంలో ఉన్నారని చెప్పి మళ్ళీ వాళ్ళకి మరి జ్ఞాపకార్థ కూడికి ఎందుకు? వాళ్ళు పరలోకంలో ఉంటే ఫర్ వాట్ ఈస్ ద పర్పస్? వాళ్ళు పరలోకంలో ఉంటే మరి వాళ్ళు పరలోకంలో ఉన్నారని చచ్చిపోయినప్పుడు చెప్తాడు, సంవత్సరం అయిన తర్వాత జ్ఞాపకార్థ కూడికి పెట్టినప్పుడేమో ఆయన కోసం ప్రార్థన చేస్తాడు. అదే పాస్టర్, సేమ్ పాస్టర్. కరెక్టా కదా? ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పారు అంచె దినమున లేపుతాడని చెప్పాడు. ఇందులో ఒక ఆర్డినరీ లేడీ కదా, మార్త వంట చేసుకునేదంట, ఆమెకి ఏమి రాదు వంట చేసుకునేది. ఆమె చెప్తుంది నా సోదరుడు అంచె దినమున పునరుత్థానం చెందుతాడు. మనం క్రిస్టియన్స్ ఎంత అడ్వాన్స్గా ఉన్నాం, ఎంత బిహైండ్ ఉన్నామండి థియాలజీలో, ఎంత 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 బిహైండ్. మనం స్క్రిప్చర్ మన చేతిలో ఉంది, ఇది తీసుకుని చచ్చిపోయిన వాడు వెంటనే పరలోకం వెళ్ళిపోయాడు, అక్కడ నిత్యానందంలో ఉన్నాడని చెప్తారు. ఇప్పుడు ఈ మధ్య ఒక పేరు పెట్టారు ఏంటంటే ఆయనంట మహిమా ప్రవేశం. థ్యాంక్ యూ. మహిమ ఎంత అబద్ధం సార్ ఇది, మహిమా ప్రవేశం. మరి ఎందుకు ఎడుతున్నావు ఆయన గురించి? కదా, అది ఎంత రాంగ్ అనమాట. సో ఇదంతా ఏంటంటే క్యాథలిక్ చర్చ్ తెచ్చిన రెండో డాక్టర్, ఆత్మకు చావులేదు అనే డాక్టర్ని మీద మనుషులను మోసం చేయడానికి వాళ్ళు ఉపయోగించేటువంటి పద్ధతి. కాబట్టి మార్తం ఏం చెప్పింది? మోస్ట్ అన్ఎడ్యుకేటెడ్ లేడీ. అంచె దినమున యేసు ప్రభువు రానా నీకు సోదరుడు లేస్తాడంటే ఆమంది అంచె దినమున పునరుత్థానమందు నా సోదరుడు లేచును. అంటే ద రిజరెక్షన్, డ్యూరింగ్ ద రిజరెక్షన్ మై బ్రదర్ విల్ బి రిజరెక్టెడ్ ఫ్రమ్ ద గ్రేవ్. సిలువ మీద దొంగ యేసు ప్రభుని ఏం అడిగాడంటే యేసు ప్రభు ఏం స్పందించాడు? అదొకటి చాలా అపార్థం చేసుకుంటారు. యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే రాజ్యం ఎప్పుడో వస్తుంది కొంతకాలం తర్వాత. అది అతనికి కూడా అర్థమైంది, తక్కువ చదువుకున్నాడు కానీ చాలా అర్థమైంది యేసు ప్రభుకు రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే. ఈయన మాసిలమణి పిహెచ్డి డిగ్రీ ఉన్న ఆయన ఈ పాట ఏమి రాశాడంటే పరదైసున ఈ దినమే నా ఆనందములోను. ఎంత రాంగ్ థియాలజీ అండి. డాక్టర్స్ దోస్ ఆర్ హోల్డింగ్ పిహెచ్డిస్, దే కెనాట్ రీడ్ ద బిబ్లికల్ టెక్స్ట్ ప్రాపర్లీ. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఆయన చెప్పిన మాట దాన్ని ఆయన కరెక్ట్గా చెప్పలేదు, రాయలేదు పాటలు. యేసుప్రభు వారు అన్నారు నేడు నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నీవు నాతో కూడా పరదేశం. అంతేగాని ఈ రోజే నువ్వు పరదేశంలో ఉండు అని యేసుక్రీస్తు వారు చెప్పలేదు. సో కాబట్టి మనం అందరము ఈ డాక్టర్ని కరెక్ట్ చేసుకోవాలి. చనిపోయిన వాళ్ళు వెంటనే పరలోకానికి వెళ్ళరు. చనిపోవడానికి పరలోకానికి వెళ్ళడానికి మధ్యలో ఏముందండి? తీర్పు ఉంది. తీర్పు జరగాలి. తీర్పు జరిగిన తర్వాత అప్పుడు మన పరలోక రాజ్యానికి వెళ్ళటమా వెళ్ళకపోవటమా అనేది నిర్ణయింపబడదు. ఓకే, వండర్ఫుల్ బైబిల్ స్టడీ ఫ్రమ్ ఓల్డ్ టెస్టమెంట్ 12th chapter ఆఫ్ డానియల్. ఓకే, ఇప్పుడు 10వ వాక్యం చదుదాం. దానియేలు 12వ అధ్యాయం 10వ వాక్యం. అనేకులు తమ్ము తాము శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతి గ్రహింపలేడు గాని బుద్ధిమంతులు. ఎంత కఠినమైన మాట అండి ఇది. దీనిలో అందుకే నేను ముందు చెప్పాను, నేను మాట్లాడే మాటలన్నీ చాలా శ్రూడ్గా ఉంటాయి. ఈరోజు అంటున్నాడు అనేకులు తమ్ము తాము శుద్ధిపరచుకొని ప్రకాశమానులు నిర్మలులు అగుదురు, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడు ఈ సంగతులు గ్రహింపలేకపోవును. అంటే ఈ వాక్యాన్ని తెలుసుకోలేకపోతున్నారంటే వాళ్ళు ఏ జాబితాలు పెట్టాలి? ఇప్పుడు ఏ ఏ ఏ ఏ దేనిలో ఏ గ్రూప్లో పెట్టాలి? మీరు ఏ గ్రూప్లో ఉన్నారు? సో ఏ గ్రూప్లో పెట్టాలంటున్నాడు?
ఏ దుష్టుడును ఈ సంగతి గ్రహించలేడు. దుష్టుడికి సత్యం అర్థం కాదు, దాని అర్థం. దుష్టుడు సత్య ప్రకారం జీవించడానికి ఇష్టపడు, అదే దాని అర్థం. అయితే ఒక కండిషన్ చెప్పాడు, కానీ బుద్ధిమంతులు గ్రహించారు. మీరు గ్రహించారంటే బుద్ధిమంతులండి, గ్రహించలేదంటే అది అదర్వైజ్. ఓకే, చాలా చక్కగా చెప్పాడండి. దీనిలో ఏమన్నాడు, మళ్ళా చదువుదాం ఈ వాక్యం. అనేకులు తమ్ము తాము శుద్ధిపరచుకొని ప్రకాశమానులు నిర్మలు అగుదురు, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును, గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. మరి జూమ్లో ఉన్న వాళ్ళు కానీ సభలో ఉన్న వాళ్ళు కానీ ఎవరు బుద్ధిమంతులో ఎవరు బుద్ధిమంతులు కాదో సెల్ఫ్ టెస్ట్, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోవచ్చు, మీకు మీరే మార్కులు ఇచ్చుకోవచ్చు. am I right? ఎస్. సో ఒక పాస్టర్గా నేను ఏమనుకుంటానంటే, మీరు అందరూ ఈ బుద్ధిమంతుల గ్రూప్లో ఉండాలని, అందరూ బుద్ధిమంతుల గ్రూప్లో ఉండాలని అలా ఆహ్వానిస్తాను, అలా బోధిస్తాను. సో కాబట్టి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యానికి వచ్చేటప్పటికి మనం తారాస్థాయికి వచ్చేసాం. అంటున్నాడు, ప్రపంచంలో ఎంతో మంది తమ తాము శుద్ధిపరచుకుంటారని చెప్పాడు, కానీ బుద్ధిహీనులు మాత్రం వాళ్ళు గ్రహించరు. అని చెప్పాడు. వండర్ఫుల్ బైబిల్ స్టడీ. ఓకే, మీ అందరికీ ఒక మనవి, 11వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 11, 12 వాక్యాలకి ఇప్పటి వరకు ఇంకా క్లియర్ ఇంటర్ప్రిటేషన్ రాలేదు. ఒకవేళ ఎవరైనా ఇంటర్ప్రిటేషన్ ఇస్తే దాన్ని మీరు అంగీకరించవలసిన అవసరం లేదు. నేను ఎస్టీ బైబిల్ కామెంటరీతో పాటు ఇంకా వేరే కామెంటేటర్స్ని కూడా పరిశీలన చేశాను. అక్కడ ఉన్న డేట్స్ కానీ అక్కడ వాళ్ళు చెప్తున్న మాటలు కానీ వాటికి క్లియర్ ఇంటర్ప్రిటేషన్ రాలేదు ఇంతవరకు, వాటికి అర్థం క్లియర్గా రాలేదు. వచ్చినప్పుడు నేనే చెప్తాను. అప్పటి వరకు దాన్ని ఒక మూలం ఉంచండి. నేను అనుకుంటాను టైమ్ ఆఫ్ ఎండ్ గాడ్ విల్ రివీల్. అంత్యకాలం ముందు దేవుడు దీన్ని బయలుపరుస్తాడు. మనం ఎవరైతే ఇది తెలుసుకోవాలని ఆతృతతో ఉంటారో, ఎవరైతే దీన్ని గ్రహించాలని కోరుకుంటారో, అటువంటి వాళ్ళకి అర్థం అవటానికి దేవుడు ఆ టైం వచ్చినప్పుడు, ఇది ఎప్పుడు మనకు అర్థం కావాలో అప్పుడు దీన్ని మనకి బయలుపరుస్తాడు. అప్పటి వరకు మీరేం వరి అవ్వద్దు, నేను కూడా వరి అవ్వను. ఎందుకంటే దానియేలు, ప్రభువా నాకు ఈ దర్శనం నువ్వు చూపించేవి, ఇది నాకు అర్థం అవ్వట్లేదు, దీని సంగతి ఏంటంటే అన్నాడు. పద్దాక మాట్లాడుతున్నాడు దానియేలు ఊరుకోను నేను మాట్లాడలేదు అని చెప్పాడు. కాబట్టి మనకు బయలుపరచబడిన ఈ సత్యం ప్రకారం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఏ టైంలో మనకు బయలుపరచాలో దేవుడు దాన్ని అప్పుడు బయలుపరుస్తాడు. అందుకని ఈ 11, 12 వాక్యాలు ఎవరైనా మీకు ఇంటర్ప్రిటేషన్ చెప్తే మీరు తొందరపడి దీన్ని అర్థం చేసుకోవద్దు. దీని మీద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చాలా ఉంది. క్యాలిక్యులేషన్, ఊహతోటి వాళ్ళు దీన్ని అర్థం చెప్తున్నారు. సో పాస్టర్ ట్రైనింగ్ అయ్యేవాళ్ళు మీరు తెలుసుకోండి. ఒకవేళ ఈ మధ్యకాలంలో ఈ ఇంటర్ప్రిటేషన్ వస్తే దాన్ని మనము చెప్తాం. కానీ ప్రాముఖ్యంగా నేను అర్థం చేసుకునే విషయం ఏంటంటే, దీనిలో టైం వచ్చినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. ఉదాహరణకి దానియేలు గ్రంథం రాసినప్పుడు అర్థం కాలేదు వాళ్ళకి, రాసిన ఆయనకి అర్థం అవ్వలేదు. కానీ ఆ తర్వాత ఒక టైం ఉంది, ఇది ఆఖరి కాలంలో జరిగేది కాబట్టి నువ్వు ఊరుకోమన్నాడు. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు సత్యాన్ని బయలుపరిచాడు. ఇంకొక విషయం, మనకి ఏదైతే తెలియాలో దేవుడు దాన్ని మనకి తెలియచేస్తాడు. ఏదైతే మనకు అవసరం లేదో దాన్ని దేవుడు మనకు తెలియచేయడు. కానీ మన డ్యూటీ ఏంటంటే, మనకి ఏదైతే తెలుసో దాని ప్రకారం చేయాలి. వాట్ యు నో యూ హ్యావ్ టు ఫాలో కదా. మీకు అర్థమైందంటే దాన్ని మీరు అనుసరించి నడవాలి. నాకు అర్థమైంది అంతా నేను విన్నాను, బోధించారు, చాలా బాగుంది అని ప్రక్కన పెట్టకూడదు. మరి మీరు రెస్పాన్సిబుల్ దాన్ని కదా. మీరు 2 రోజులు ఉన్నాయి కదా బైబిల్ ప్రకారం, మీరు అందరూ చాలా రోజుల నుంచి చదువుకుంటున్నారు కదా, తెలుసు కదా. ఆరాధన చేయవలసిన రోజు అని బైబిల్ ఏ రోజు అని చెప్తుంది? క్లియర్గా కదా, క్లియర్గా చెప్తుంది. మీరు దాన్ని అనుసరించకపోతే ఎలా మరి కదా. సో ప్రపంచం అంతా ఇదే మూడ్లో ఉంది. ఏమనంటే, బుద్ధిమంతులైతే వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు, దుష్టులు దుష్టకార్యం చేయదురు కనుక వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించరు. మనం ఏ గ్రూప్లో ఉన్నాం అనేది మన డిసిషన్. ఓకే, ఇప్పుడు 13వ వాక్యం చద్దాం, ఆఖరి వాక్యం. నీవు ఓకే, ఇందులో మీరందరూ ఈ వచనాన్ని రాసుకోవాలండి. కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయలేదు దీన్ని, నేను ఈ వచనం చెప్తాను తెలుగులో, మీకు ఎక్కడైనా ఖాళీ ఉంటే రాసుకోండి. దానియేలుకి దూత చెప్తున్నాడు. ఇది దానియేలుకి దూత చెప్తున్న ఈ వాక్యాన్ని వాళ్ళు పూర్తిగా తర్జుమా చేయలేదు. నీవు నీ మార్గమున వెళ్ళుము, ఈ 13వ వాక్యం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యం. నీవు నీ మార్గమున వెళ్ళుము.
నీవు విశ్రాంతి పొందెదవు. నీవు విశ్రాంతి పొందెదవు. తర్వాత అటు పిమ్మట కాలాంతమందు, అటు పిమ్మట కాలాంతమందు నీవు లేచి, అటు పిమ్మట కాలాంతమందు నీవు లేచి నీ కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యమును పొందుదువు. Shall I read again? నీవు నీ మార్గమును వెళ్ళుము, నీవు విశ్రాంతి పొందుదువు. అటు పిమ్మట కాలాంతమందు నీవు లేచి నీ కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యమును పొందుదువు. లేదా పొందుదురు. మీరు అని అక్కడ రాస్తే పొందుదురు అంటారు, లేదా నీవు అని రాస్తే పొందుదువు. సో యాక్చువల్గా ఆ హీబ్రూ టెక్స్ట్ని తెలుగులో తర్జుమా చేసినప్పుడు ఒక లైన్ వదిలిపెట్టేశాను. నేను ఇంగ్లీష్ వర్షన్ చూశాను. ఇంగ్లీష్ వర్షన్లో చాలా వర్షన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. వాటన్నిటిని పరిశీలన చేస్తే తెలుగులో కరెక్ట్గా తర్జుమా చేయలేదు అని నాకు అర్థమైంది. అందుకని దీనికి నా బైబిల్లో ఆ కింద ఈ వాక్యం రాసుకున్నా, 12వ వాక్యం దగ్గర, నీవు నీ మార్గమున వెళ్ళుము. దానియేలు నువ్వు అనవసరంగా మాట్లాడదు. నీకు తెలీదు, నువ్వు ఊరికే మాట్లాడుతున్న ప్రయత్నం చేస్తున్నావు, నీకు బయలుపరచబడలేదు. నువ్వు వెళ్ళుము, నీ విశ్రాంతి పొందుదు. అటు పిమ్మట విశ్రాంతి పొందు అంటే అర్థం ఏంటి? చనిపోతావు. అది నువ్వు విశ్రాంతి పొందుదు. ఆ తర్వాత అటు పిమ్మట కాలాంతమందు. మనం దేని గురించి చదువుతున్నావు? అంతం గురించి, అంచె దినం గురించి చదువుకుంటున్నాం కదా. కాలాంతమందు నీవు లేచి నీ కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యమును పొందుదు. అప్పటి వరకు నువ్వు విశ్రాంతి తీసుకో, అప్పటి వరకు నీవేం మాట్లాడదు. కానీ ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే దానియేలుతో రాయించాడు, దానియేలుకి మాత్రం దాని అర్థం చెప్పలేదు. కారణం ఏంటంటే ఈ దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము ఎక్కడి నుంచి అంటే 8వ అధ్యాయం 9వ అధ్యాయం దగ్గర నుండి నెరవేరవలసినవి దానియేలు టైంలో నెరవేరవలసినవి కాదు, భవిష్యత్తులో నెరవేరుతాయి. అందుకని దానియేలుకి దేవుడు బయలుపరచలేదు దాన్ని. ఒకవేళ ఈయన దేవుడు ఒకవేళ చెప్తే దానియేలు మరి చాలా కాలం ఉంది కాబట్టి దీనిలో ఏమైనా తప్పులు ఇంటర్ప్రిటేషన్ చెప్పొచ్చు, తొందరపాటుతో చేయొచ్చు. అందుకని దానియేలు నువ్వు ఊరకుండమని చెప్పాడు. దానియేలు పదే పదే అడుగుతున్నాడు, ఏంటి ప్రభువా నాకు బయలుపరిచేవి, ఇది నాకు అర్థం అవ్వలేదంటే నువ్వేం తొందరపడద్దు దానియేలు, ఇంకా టైం అవ్వలేదు, టైం వచ్చినప్పుడు నీకు చెప్తాను, నువ్వు నిశ్శబ్దంగా ఉండమని చెప్పాడు. సో కాబట్టి ఈ వాక్యంలో మనం ఏమి నేర్చుకున్నామండి ఈరోజు? జీవగ్రంథము నంబర్ 1, జీవగ్రంథంలో రాయబడ్డ వాళ్ళు నంబర్ 2, జీవగ్రంథంలో రాయబడ్డ వాళ్ళకి వచ్చేటువంటి ప్రతిఫలము ఏమిటి నంబర్ 3, నిత్యరాజ్యం. జీవగ్రంథంలో రాయబడిన వాళ్ళకి వచ్చే ప్రతిఫలం ఏంటి? నిత్య నరకం. నిత్య అంటే దాన్ని ఏమంటారంటే నిత్య నాశనం. ఈ నరకం అనేటువంటి మాట మనకు అలవాటు అయింది, కానీ నిత్యము మనం నశించిపోతాం. తర్వాత దీనిలో మనం ఏమి నేర్చుకున్నాము? దానియేలు 12వ అధ్యాయం 9వ వాక్యంలో అంత్యకాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది? 1298. అంత్యకాలంలో జరిగే సంభవాలు ఏంటి? మొట్టమొదటిది తీర్పు, రెండవది పునరుత్థానం. అంత్యకాలంలో సంభవించే ఈ రెండు ప్రాముఖ్యం. ఒకటి అంత్యకాలంలో తీర్పు, రెండవది పునరుత్థానం. తీర్పు పూర్తి అయిన తరువాత యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తారు. అయితే తీర్పు పూర్తయిన తర్వాత యేసుక్రీస్తు వారు వస్తే అప్పుడు మనకి సంభవించేటువంటి ప్రతిఫలం ఏంటి? ప్రకటన గ్రంథము 22:12 మీకు భవిష్యత్తు తెలిసి ఉండొచ్చు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, చదవండి. అన్యాయం చేయవాడు ఇంకను 11 చదువుతున్నారు, 12 చదవండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆగండి, ఇప్పుడు 12వ వాక్యంలో చెప్పాడు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉందని. ఎందుకు చెప్పాడు? తీర్పు అయిపోయింది కాబట్టి, ఎవరికి ఏ ప్రతిఫలం రావాలో అది ఆయన నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు ఆ తీర్పు గురించి, తీర్పు అయిపోయింది కాబట్టి ఎవరికి ఏ ప్రతిఫలం ఇవ్వాలో అది ఇస్తానన్నాడు. అది తీర్మానం అయిపోయిన తర్వాత జరిగేది 11వ వాక్యంలో. చెప్పండి,
అన్యాయము చేయవాడు ఇంకా కను అన్యాయం చేయనిము, నిన్ను పరిశుద్ధుడైన వాడు ఇంకా అపవిత్రుడైన పరిశుద్ధుడుగానే వాడు ఉండని. ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు నీ ఇంకను ఆ, ఓకే, దాని అర్థం ఏంటండి? ఆల్రెడీ సీల్డ్. అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి ఇచ్చేసాడు. ఇంకా అప్పుడు నో కన్వర్షన్. అర్థమైందా? ఇంకా ఆ తర్వాత మనిషి మారటానికి ఛాన్స్ లేదు. రైట్? ఇప్పుడు ఇదేంటనమాట, ఇది ఈ టైము మనిషి మారు మనసు పొందటానికి అవకాశం ఉన్న టైం ఇది. కృపకాలం. కృపకాలం. ఓకే, కృపకాలం ఇది. మనకు ఒక పాట కూడా ఉంది కదా. కాబట్టి దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో మనం క్లైమాక్స్కి వచ్చాం. దానియేలుకి మైండ్లో ఆలోచన ఉంది. ఈ దేవుని ప్రజలకి ఏం జరగబోతుందో అనేది ఆలోచన చేసేవాడు. ఆ ఆలోచనకి దేవుడు ఇప్పుడు జవాబు చెప్పాడు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు గాడ్స్ చిల్డ్రన్. మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, వచ్చే శుక్రవారం విశ్రాంతి దినమందు నేను దానియేలు గ్రంథము మొత్తం 12 అధ్యాయాలు రివిజన్. All 12 chapters just in 1 hour. I will revise everything. What is the main content of Daniel, book of Daniel? It's okay? ఓకే. సరే, ఇప్పుడు అందుకని మరి దీనికి ఒక పాట ఉంది కదా, తీర్పు అయిపోయిన తర్వాత ఎవడో మారడని కదా. తెలుసా మీకు ఆ పాట ఏంటో? వెరీ గుడ్. మీకు ఎవరికైనా ఆ పాట నంబర్ వస్తే తీయండి. ఎంత టైం తీసుకుంటారో చూద్దాం. నేనైతే ఈ పాట మొదలు పెడతా. 166. కృపకాలమంతమందు ఇకనైన దారి మా అపరాధములను చేసి ప్రభు గాయములను అపరాధములను చేసి రేపకు ప్రభు గాయములను కాలమునందు ఆశ్రయముండదు నరుడా ఇకనైన దారి పడుమా నేడే రక్షణ దినము ఓ ప్రభు నామమును నేడే రక్షణ దినము వేడుకతో ప్రభు నామమును ఆడుచుకొల్పుము ప్రతిదినము శ్వాసము కొరకు ఆడుచుకొల్పుము ప్రతిదినము శ్వాసము కొరకు కాలమంతమందు ఇకనైన దారి పడు నరుడా నీడే రక్షణకు ఈరోజే నీదోయి రేపటికి లేదోయి నీదోయి ఉండమంతమందు దారి పడుమా కృపకాలమంతమందు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మేము రక్షింపబడాలనేటువంటి ఉద్దేశంతో మహా ఉన్నతమైన పరిశుద్ధ గ్రంథము ప్రవచనము మాకు ఇచ్చారు ప్రభువ. ఏమి జరగబోతుందో భవిష్యత్తులో, ఎప్పుడు జరగబోతుందో సమస్తం మీరు ఈ గ్రంథంలో రాశారు తండ్రి. ఈ వాక్యాలు విన్న తర్వాత మా పేర్లు జీవ గ్రంథంలో ఉన్నట్లుగా మేము
మా ప్రవర్తనను సరిచేసుకోవడానికి మీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు దయచేయండి. కృప కలిగిన ప్రభువా, మీ బిడ్డలమైన మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మేము పూర్తిగా మీ సన్నిధిలో మారు మనసు పొంది మిమ్మల్ని హత్తుకొని మీ మాటల ప్రకారం నడుచుకుంటూ మీకు విధేయులమై మీ జీవగ్రంథంలో మా పేర్లు రాయబడినట్లు మేమందరము సిద్ధపడేటువంటి భాగ్యం మాకు ప్రసాదించండి. ప్రభువా, ఎంత గొప్ప ధన్యత ఏ సంఘానికి లేదు ప్రభువా. మీ వాక్యాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు కలపకుండా, చెరపకుండా, ఏమి తీసివేయకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు చదువుకునేటువంటి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మాకు ఇచ్చినందుకై వందనాలు. ఈ వాక్యానికి విధేయులై లోబడిన వారు మీ జీవగ్రంథంలో వారి పేర్లు రాయబడతాయి. అవిధేయులైన వారు నిత్యము నశించిపోయేటువంటి సమూహంలో ఉంటారని దానియేలు ఈ గ్రంథాన్ని ముగించాడు. ప్రభువా, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మారు మనసు, పశ్చాత్తాపము, దేవుని ఎడల భయము, భీతి, భక్తి కలిగి జీవించే భాగ్యం అందరికి ప్రసాదించమని జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. ఈ బిడ్డలు దూర ప్రాంతాల నుండి ఎంతో ఆసక్తితో మీ వాక్యం వినాలని కోరుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. ఎలాగో మీరు మాకు అవకాశం ఇస్తున్నందుకు వందనాలు. అనేకమైన అవకాశాలు మేము తీసుకుని మీ వాక్యాన్ని నేర్చుకుని జీవగ్రంథంలో మా పేర్లు రాయబడి మీ నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడేటువంటి భాగ్యం మాకు ప్రసాదించగలరని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరిపైన సదాకాలము ఉండునుగాక. ఆమేన్. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. రేపు మనందరికీ సబ్బాతు బడి 9:30కి ప్రారంభమవుతుంది. సబ్బాతు బడి అయిన తర్వాత సబ్బాతు బడి తర్వాత ప్రసంగం చేస్తారు, ఇంగ్లీష్లోనో తెలుగులోనో. ఆ ప్రసంగం అయిన తర్వాత వచ్చిన వారికి అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేయబడింది. అప్పటి వరకు